పరాజయాల గురించి పట్టించుకోకు. అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటమి లేని జీవితం ఉండదు. ఒకరు నీ పక్కన ఉంటే నీ స్థాయి పెరిగే కన్నా నువ్వు పక్కన ఉంటే వారి స్థాయి పెరిగే స్థాయికి నువ్వు రావాలి. అది విజయం అంటే. నీవు గాయం గురించి కాదు ఆలోచించాల్సింది, ఎలా కోలుకోవాలని ఆలోచించు. పడిపోవడం గురించి కాదు ఆలోచించాల్సింది, ఎలా నిలబడాలి అని ఆలోచించు. మనం చేసే పని తప్పు కాదు అని మనకు తెలిసినప్పుడు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఒక స్త్రీ తన బాధలను మీకు చెబుతుంది అంటే దాని అర్థం ఆ స్త్రీ మిమ్మల్ని నమ్ముతుంది అని. ఒకరి కన్నీటి కాలువలో పడవ వేసుకొని ప్రయాణిస్తున్నందుకు సంతోషపడకు. ఏదో ఒకరోజు ప్రవాహానికి కొట్టుకపోక తప్పదు, అది మరవకు. జీవితం నలిగిపోతున్న సమయంలో కూడా నమ్మకంగా ఉండగలిగితే చాలు, నువ్వు సగం గెలిచినట్లే. గెలుపు ఎన్నో ఓటములను మరిచేలా చేస్తుంది, ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది. ప్రయత్నించి చూడు, సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. అవసరం తీరాక ముఖం తిప్పుకుంటారు, కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు? మనిషి బతికున్నంత కాలం మరో మనిషితో అవసరం ఉంటూనే ఉంటుంది. కొంచెం బుర్రలు వాడండి. అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండడం నేర్చుకోండి. తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు, నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు. తప్పు చేసిన వాడికి ఒక అవకాశం ఇవ్వండి, సరిదిద్దుకుంటాడు. కానీ మోసం చేసిన వాడికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు, జీవితంలో మర్చిపోలేని గాయాన్ని చేస్తాడు. జీవితంలో ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, మన చుట్టూ ఉన్న పరిస్థితుల నుండే మనం నేర్చుకోవాలి. నువ్వు నమ్మితే ప్రతి అబద్ధం కూడా నిజంలా కనిపిస్తుంది, నమ్మకపోతే ప్రతి నిజం కూడా అబద్ధంలాగే కనిపిస్తుంది. యుద్ధం తప్పదంటే నీ అరచేయి కూడా ఆయుధంగా మారుతుంది, వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొడుతుంది. ఎవరి జీవితం వారికే బరువు, అంతకన్నా పక్కవాడి జీవితమే తేలిక. ఎందుకంటే అతని జీవితం మీరు మోయరు కదా. మన మాటకే విలువివ్వని వారు మన జీవితంలో మనకు గొప్ప స్థానాన్ని ఇస్తారు అని అనుకోవడం మూర్ఖత్వం. యవ్వనంగా ఉండడం అంటే మీరు నేర్చుకోవడానికి, ఎదగడానికి, ఇంకా జీవితం పట్ల సుముఖంగా ఉన్నారని అర్థం.